అపరాజితాదేవి శక్తి రూపాలలో ఒకటి. అపరాజిత అంటే ఓడించటానికి అసాధ్యమైనది అని. అపరాజితాదేవి దేవదానవ యుద్ధంలో సైన్యాధికారిని, మహిషాసుర మర్దిని స్వరూపమైన ఆమెను పూజించిన వారు సర్వత్రా విజయాలను పొందుతారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు పాండవులు కురుక్షేత్ర సంగ్రామ విజయం కొరకు అపరాజితాదేవిని పూజించారు. ఆమె శమీ వృక్షంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. అష్టమి లేదా నవమి నాడు కానీ, నవమి పాక్షికంగా ఉన్న దశమి నాడు కానీ అపరాజితాదేవి పూజకు శ్రేష్టమైన తిథి. ఆ తిథి నాడు సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు స్నానాదికాలు ముగించుకుని యథావిధిగా నిత్య పూజలు చేయాలి. అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం నుండి పొద్దువాలే మధ్యకాలంలో అపరాజిత పూజను చేయాలి. షోడశోపచార పూజ చేసి అపరాజిత స్తోత్రాన్ని పఠించాలి. శమీ వృక్షాన్ని పూజించాలి. అపరాజిత పూజ చేయటం వల్ల శత్రుబాధలు తొలగుతాయి. సర్వత్రా విజయం లభిస్తుంది. అన్ని కార్యాలలో విజయం సాధించటానికి అమ్మవారిని అపరాజితాదేవిగా ఆరాధించాలి. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమేకల అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ.